హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి యావరేజెస్ పార్ట్ 4. ఫస్ట్ సమ్ చూద్దామండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఈ క్లాస్ ఈస్ 15 ఇయర్స్. ఒక క్లాస్లో 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 15 ఇయర్స్ ఉందంటండి. అవుట్ ఆఫ్ దీస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఈజ్ 14 ఇయర్స్. ఈ 15 స్టూడెంట్స్లోనంటండి ఒక 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ ఉన్నదంటండి. అండ్ దట్ ఆఫ్ ది అదర్ 9 స్టూడెంట్స్, సో ఇంకా మిగిలిపోతారు కదండి, మిగిలిన 9 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ ఉందంటండి. మనల్ని ఇంకా ఒక స్టూడెంట్ మిగిలిపోతాడు కదండి, ఆ ఒక్క స్టూడెంట్ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, మీకు యావరేజెస్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఎప్పుడన్నా ఇలాగ 15 స్టూడెంట్స్ కానీ ఏది ఇచ్చినా సరే 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 15 ఇయర్స్ అంటే ఏమని అర్థం చేసుకోవాలండి మనం? ఈ 15 ఇయర్స్ అనేది 15 స్టూడెంట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని అర్థం చేసుకోవాలన్నమాట. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. చూడండి, 15 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అన్నాడండి? 15 అన్నాడు, రైట్? 15 స్టూడెంట్స్ ఉన్నాడండి. ఆ 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్ అన్నారు. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ 15 స్టూడెంట్స్లో 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ అంటున్నారు. అలాగే ఒక 9 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ అంటున్నారు. మనకి ఇంకా రిమైనింగ్ 1 స్టూడెంట్ ఉంటాడు కదండి, ఇంకా ఒక 1 స్టూడెంట్ ఉండిపోయారు కదా, తన యొక్క ఏజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, యాక్చువల్గా అందరు స్టూడెంట్స్ యొక్క ఏజ్ అనేది 15 ఉండాలి. కానీ చూడండి, ఇక్కడ 5 స్టూడెంట్స్ యొక్క ఏజ్ వచ్చేసి 14 ఉన్నది. అంటే ఎంత తగ్గిందండి? యాక్చువల్గా 15 ఉండవలసింది 14 ఉన్నది. అంటే 1 తగ్గింది. 1 తగ్గింది. ఎంతమందికండి? 1 పర్సన్కి 1 తగ్గితే 5 పర్సన్కి ఎంత తగ్గుతుందండి? 5 పర్సన్స్కి ఎంత తగ్గుతుందండి? 5 తగ్గింది. చూడండి, నేను వచ్చేస్తున్నాను. 5 అనేది తగ్గిందంటండి. అలాగే ఇక్కడ చూడండి, 9 పర్సన్స్కి ఎంత ఉందండి యావరేజ్ ఏజ్? 16 ఉన్నది. కానీ ఎంత ఉండాలండి యాక్చువల్గా 15 ఉండవలసింది 16 ఉన్నది. అంటే ఎంత పెరిగిందండి? 1 పెరిగింది. 1 పెరిగింది. ఎంతమందికండి? 1 పర్సన్కి 1 పెరిగితే 9 పర్సన్స్కి ఎంత పెరిగిందండి? 9 పెరిగింది. 9 పెరిగింది. చూడండి, ఈజీగా ఏం చేస్తారంటే తగ్గింది కాబట్టి మైనస్తో డినోట్ చేయండి, అలాగే పెరిగింది కాబట్టి ప్లస్తో డినోట్ చేయండి. తగ్గింది కాబట్టి మైనస్తో డినోట్ చేయండి, అలాగే పెరిగింది కాబట్టి పాజిటివ్ సైన్తో ఇండికేట్ చేయండి. చూడండి, -5 + 9 అంటే ఎంతండి? +4 అనమాట. +4 అనమాట. అంటే 4 ఎక్కువ ఉన్నదనమాట. 4 ఎక్కువ ఉన్నట్లయితే దాని అర్థం ఏంటండి? రిమైనింగ్ స్టూడెంట్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 4 తక్కువ ఉండాలి. 4 తక్కువ ఉండాలి. ఎంతకంటే తక్కువ ఉండాలండి? 15 కంటే కూడా ఒక 4 అనేది తక్కువ ఉండాలన్నమాట. సో 15 కంటే ఒక 4 తక్కువ ఉన్నట్లయితే ఆ మిగిలిపోయిన 15th స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంత అవ్వాలండి? మిగిలిపోయిన 15th స్టూడెంట్ యొక్క ఏజ్ అనేది 11 ఇయర్స్ అవ్వాలన్నమాట. 11 ఇయర్స్ అవ్వాలన్నమాట. చూడండి, మనం ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా సాల్వ్ చేసేసాం ఫస్ట్ సమ్. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది మదర్ అండ్ హెర్ 6 చిల్డ్రన్ ఈజ్ 12 ఇయర్స్. ఒక మదరు అలాగే తన యొక్క 6 చిల్డ్రన్ యొక్క ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్ అంటండి. విచ్ ఈస్ రెడ్యూస్డ్ బై 5 ఇయర్స్ ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది మదర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. మదర్ ఏజ్ కనుక ఎక్స్క్లూడెడ్ అంటే తీసేసినట్లయితే మిగతా మిగిలిపోయారు కదండి, 6 చిల్డ్రన్ మిగిలిపోయారు కదండి, వాళ్ళ యొక్క ఏజ్ అనేది 5 ఇయర్స్ తగ్గిపోతుందంట. సో మనల్ని మదర్ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, మదర్ ఏజ్ అనేది 12 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది. మదర్ ఏజ్ అనేది 12 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మదర్ ఏజ్ తీసేసినప్పుడు రిమైనింగ్ 6 చిల్డ్రన్ యొక్క ఏజ్ కూడా తగ్గిపోయింది. అలా కాకుండా మదర్ ఏజ్ అనేది 12 ఉంటే, మదర్ ఏజ్ అనేది 12 ఉన్నట్లయితే
రిమైనింగ్ 6 చిల్డ్రన్ యొక్క ఏజ్ తగ్గకుండా వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ కూడా 12 ఇయర్సే అయి ఉంటుంది. ఇది నేను పార్ట్ 1 పార్ట్ 2లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఎంత మదర్ ఏజ్ అనేది ఎంత ఎక్కువ ఉందో, 12 కంటే ఎక్కువ ఉంటుంది అంటున్నాను కదండి. 12 కంటే ఎంత ఎక్కువ ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి మదర్ ఏజ్ రిమూవ్ చేయడం వల్ల ఏమి ఇంపాక్ట్ వచ్చిందండి, రిమైనింగ్ చిల్డ్రన్స్ మీద ఏమి ఇంపాక్ట్ వచ్చిందండి, వాళ్ళ ఏజ్ అనేది తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది? 5 ఇయర్స్ తగ్గింది. అంటే ఒక చిల్డ్రన్కి 5 ఇయర్స్ తగ్గితే మన దగ్గర 6 చిల్డ్రన్ ఉన్నారు. మన దగ్గర 6 చిల్డ్రన్ ఉన్నారంటే 6 చిల్డ్రన్కి ఎంత తగ్గుతుందండి? 6 5 జర్ ఎంతండి? 30. అంటే అంత తగ్గిపోయింది కాబట్టి అది కూడా మదర్ ఏజ్ అనమాట. అంటే చూడండి 12 + 30 అంటే ఎంతండి? 42. సో మదర్ ఏజ్ అనేది ఎంత అవుతుందండి? 42 ఇయర్స్ అవుతుంది. ఇది ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే ఇంకో టెక్నిక్ చెప్తాను, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేయండి. చూడండి మదర్ అలాగే 6 చిల్డ్రన్ అంటే టోటల్ ఎంతమంది ఉన్నారండి? 7 పీపుల్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి ఎంతండి? 12 ఇయర్స్. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్. చూడండి ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది మదర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే రిమూవ్ చేసేస్తున్నాం. అంటే 7 పర్సన్స్ కాస్త 6 పర్సన్సే అయ్యారు. 7 పర్సన్స్ కాస్త 6 పర్సన్సే అయ్యారు. అప్పుడు యావరేజ్ ఏజ్ అనేది 5 ఇయర్స్ రెడ్యూస్ అవుతుందంటే 12 నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుందండి? 12 నుంచి 5 తీసేస్తే 7 వస్తుంది. చూడండి 7 నుంచి 6 తీస్తే 1. అలాగే 12 నుంచి 7 తీసేస్తే 5. మీకు ఇక్కడ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ చాలా ఇంపార్టెంట్. 7 - 6 అంటే +1. అలాగే 12 - 7 అంటే +5. అది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చింది కదండి. ఈ డిఫరెన్స్నేమో ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. అలాగే ఈ డిఫరెన్స్నేమో ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది చూడండి. +1 × 7 అంటే +7 ప్లస్ ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ వేసానండి. 5 × 7 అంటే 35. అంటే టోటల్ ఎంత వచ్చిందండి? 42 వచ్చింది. ఇలా చేసిన 42 వచ్చింది, ఇలా చేసిన 42 వచ్చింది. మీకు ఏ టెక్నిక్ ఈజీగా ఉంటే ఆ టెక్నిక్ అనేది ఫాలో అయిపోండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 9 men is increased by 2 years when 2 of them whose ages are 21 years and 23 years are replaced by 2 new men. The average of the new men is చూడండి 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 2 ఇయర్స్ పెరుగుతుందంటండి. ఎప్పుడు? ఆ 8 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ వాళ్ళ యొక్క వెయిట్ కూడా ఇచ్చేస్తున్నాడండి. 21 అలాగే 23 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఇంకొక కొత్త 2 మెంబర్స్తో అంటే ఇంకొక ఇద్దరితో రీప్లేస్ అయినప్పుడు 8 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ యావరేజ్ ఏజ్ అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. ఒక్కసారి చూడండి, ఒక ఇద్దరి ప్లేస్లో ఇంకొక ఇద్దరు వచ్చారండి. చూడండి నేను మామూలుగా x1 y1 అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ప్లేస్లోకి x2 y2 అని ఇద్దరు వచ్చారు. మనకి ఆల్రెడీ x1 y1 అంటే మనకి 21 ఇయర్స్ 23 ఇయర్స్ అని ఇచ్చేసారు. 21 ఇయర్స్ 23 ఇయర్స్ అని ఇచ్చేసారు. కానీ మనకి x2 y2 ఏజెస్ మనకి తెలీదు. ఒక్కసారి ఆలోచించండి, ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ఏజెస్ కూడా 21 23 అయినట్లయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ఏజెస్ కూడా 21 23 అయినట్లయితే యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు. కానీ ఇక్కడ యావరేజ్ అనేది 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయ్యింది అంటున్నారు. 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే న్యూగా జాయిన్ అయిన వాళ్ళ యొక్క ఏజ్ అనేది 21 23 కంటే కూడా ఎక్కువ ఉంది. 21 23 కంటే కూడా ఎక్కువ ఉంది, రైట్? ఇక్కడ రీప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. చూడండి ఎంత ఎక్కువ ఉన్నది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి సమ్
ఈ రెండు నెంబర్స్ యొక్క ఈ 2 పర్సన్స్ యొక్క సమ్ ఏజ్ యొక్క సమ్ ఎంత అవుతుందండి? 44. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ ఏజ్ అనేది 44 కంటే ఎక్కువ ఉంది. 44 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉన్నది అనేది క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, కొత్తగా రావడం వల్ల వాళ్ళు ఇద్దరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అందరి యావరేజ్ ఎంత పెరిగిందండి? చూడండి, ప్రతి ఒక్కరి ఏజ్ 2 ఇయర్స్ పెరిగింది. ప్రతి ఒక్కరి ఏజ్ 2 ఇయర్స్ పెరిగింది. అంటే 8 2 16, అంటే +16 అయ్యిందనమాట. ఇక్కడ చూడండి, రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ అండి. ఇప్పటి వరకు చూడండి, ముందు సమ్లో అది ఏం చేసామంటే ఎక్స్క్లూడ్ చేసాం, అంటే ఒకరిని తీసేసాం కాబట్టి రిమైనింగ్ 6 చిల్డ్రన్ మీద అది ఇంపాక్ట్ వచ్చేది. అందుకని 6 5 చేసాం. ఇక్కడ అలా కాదు, రీప్లేస్ అయ్యారు. అంటే ఎంతమంది బయటికి వెళ్ళారో అంతమంది మళ్ళీ లోనికి వచ్చేసారనమాట. అంటే గ్రూప్లోంచి ఎంతమంది లీవ్ అయ్యారో అంతేమంది గ్రూప్లో మళ్ళీ యాడ్ అయ్యారు. అందుకని ఇక్కడ 8 × 2 వేసుకున్నాం అనమాట. 8 × 2 వేసుకున్నాం అనమాట. సో 44 + 16 అంటే ఎంతండి? 60. సో మనకి కావాల్సింది ఏంటంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ది న్యూ మెన్. ఇద్దరి యొక్క ఎంతమంది జాయిన్ అయ్యారండి? ఇద్దరు. అంటే 60/2 అనమాట. అంటే 30. ఇద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి /2 వేసాం. అలా కాకుండా ఒకరే జాయిన్ అయ్యేటైతే డైరెక్ట్గా 60 మన ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ ఎంతండి? 30 ఇయర్స్. సేమ్ ఈ సమ్ కూడా రీప్లేస్మెంట్కి సంబంధించిందేనండి. ఒకసారి ఈ సమ్ కూడా చూసేద్దాం. The average temperature of the town in the first 4 days of a month was 58 degrees. ఒక టౌన్లో యావరేజ్ టెంపరేచర్ ఫస్ట్ 4 డేస్ది ఎలా ఉందంటండి? 58 degrees ఉన్నదంటండి. అలాగే ద యావరేజ్ ఫర్ ది సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th డే వాజ్ 60 degrees. తర్వాత అండి సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th డే యొక్క యావరేజ్ ఎలా ఉందంటండి? 60 ఉందంటండి. అలాగే ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ 5th డే ఆర్ ఇన్ ద రేషియో 7:8, ఫస్ట్ది అలాగే 5th డే యొక్క రేషియో 7:8 అయినట్లయితే మనల్ని 5th డే యొక్క టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, 1 2 3 4. సో ఫస్ట్ 4 డేస్ యావరేజ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి? 58 degrees ఇచ్చారు. ఫస్ట్ 4 డేస్ యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది 58 degrees ఇచ్చారు. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, మళ్ళీ 5th డే ఇచ్చారండి. 5th డే ఇచ్చారంటే ఏంటంటేనండి, ఫస్ట్ డేని 5th డే రీప్లేస్ చేసింది అనమాట. ఫస్ట్ డేని 5th డే రీప్లేస్ చేసింది. అప్పుడు టెంపరేచర్ ఎంత అయిందండి? 60 degrees అయింది. అప్పుడు టెంపరేచర్ ఎంత అయిందండి? 60 degrees అయింది. అంటే చూడండి, ఒక్కసారి చూడండి, ఫస్ట్ ఈ 3 కామన్ అండి. రెండిటిలో సెకండ్, థర్డ్, ఫోర్త్ డే అనేవి కామన్. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఫస్ట్ డే ఉంది, ఇక్కడేమో 5th డే ఉంది. 5th డే అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ డేతో యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ టెంపరేచర్ ఎంత వచ్చిందండి? 58 degrees వచ్చింది. అలాగే 5th డే అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ డేతో యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ టెంపరేచర్ అనేది 60 degrees వచ్చింది. అంటే ఈ 58 degrees అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డే యాడ్ అవ్వడం వల్ల. అలాగే ఈ 60 degrees టెంపరేచర్ అనేది ఎందుకు వచ్చిందంటే 5th డే యాడ్ అవ్వడం వల్ల. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ డే 58 వచ్చింది, 5th యాడ్ అవ్వడం వల్ల 60 వచ్చింది. అంటే రెండిట్లో ఏది ఎక్కువ అండి? 58 ఎక్కువ, 58 ఎక్కువ, 60 ఎక్కువ అండి. 60 ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ డే కంటే 5th డే ఎక్కువ ఉంది. 5th డే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉందన్నమాట. 5th డేతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ డే టెంపరేచర్ అనేది తక్కువ ఉన్నది. ఎంత తక్కువ ఉందో చూద్దామండి. 58కి 60కి డిఫరెన్స్ ఎంతండి? 2. 58కి అలాగే 60కి డిఫరెన్స్ ఎంతండి? 2. అంటే ఇక్కడ 4 days ఉన్నాయి కాబట్టి 4 × 8 అనమాట. ఇక్కడ 4 daysకి చేస్తున్నాం కాబట్టి డిఫరెన్స్ చూడండి, 1 డేకి 1 డేకి 2 degrees టెంపరేచర్ డిఫరెన్స్ వస్తే 4 డేస్కి ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుందండి? 8 degrees టెంపరేచర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే ఫస్ట్ డేకి 5th డేకి
ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? 8. ఫస్ట్ డేకి ఫిఫ్త్ డేకి ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? 8 అనేది డిఫరెన్స్ వచ్చింది. చూడండి, ఆల్రెడీ మనకి ఇచ్చారు కదండి. ఫస్ట్ డేకి ఫిఫ్త్ డేకి రేషియో ఎలా ఉందంటే 7:8. అంటే 7:8 అంటే ఈ డిఫరెన్స్ ఎంతండి? 1. అంటే 1/8 అయింది. 1/8 అయితే మనకి ఫిఫ్త్ డే టెంపరేచర్ కావాలంటున్నారు కాబట్టి 8 పార్ట్స్ ఎంత అవుతుందండి? 8 పార్ట్స్ ఎంత అవుతుందండి? 8 8 ఎంతంటే 64 డిగ్రీస్ అనమాట. ఎంతంటే 64 డిగ్రీస్ అనమాట. ఇలాంటి సమ్ ఒక్కొక్కసారి ఎలా ఇస్తారంటేనండి, చూడండి, ఫస్ట్ డే టెంపరేచర్ అనేది ఇచ్చేస్తారు. ఫస్ట్ డే టెంపరేచర్ అనేది ఇచ్చేస్తే ఫిఫ్త్ డే టెంపరేచర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ డే టెంపరేచర్ అనేది 20 అయింది అనుకోండి. ఫస్ట్ డే టెంపరేచర్ అనేది 20 అనుకోండి. సో ఫిఫ్త్ డే ఏమవుతుందండి? 20 కంటే 8 ఎక్కువ ఉందంటున్నారు. అంటే 28 అవుతుంది అనమాట. 28 అవుతుంది అనమాట. ఎలాగండి? ఫస్ట్ డే టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అయితే ఫిఫ్త్ డే ఎంత అవుతుందండి? ఫస్ట్ డే కంటే 8 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డేకి ఉన్న టెంపరేచర్కి 8 యాడ్ చేయడమే. అంటే 20కి 8 యాడ్ చేస్తే 28 వచ్చిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఏ టీమ్ ఆఫ్ 8 persons జాయిన్ ఇన్ ఏ షూటింగ్ కాంపిటీషన్. ఒక 8 members టీమ్ అండి షూటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ద బెస్ట్ మార్క్స్ మ్యాన్ స్కోర్డ్ 85 points. అందులో బెస్ట్ మ్యాన్ అంటండి 85 points స్కోర్ చేశారంట. ఇఫ్ హీ హ్యాడ్ స్కోర్డ్ 92 points, తనే కనుక 92 points స్కోర్ చేసినట్లయితే ద యావరేజ్ స్కోర్ ఫర్ ద టీమ్ వుడ్ హ్యావ్ బీన్ 84. తన కనుక 92 points స్కోర్ చేసినట్లయితే టీం యొక్క యావరేజ్ స్కోర్ అనేది 84 అయ్యేదంటండి. టీం యొక్క యావరేజ్ స్కోర్ అనేది 84 అయ్యేదంట. ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ద టీమ్ స్కోర్డ్ వాస్. టీం అనేది ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశారన్నది కావాలి. చూడండి, యాక్చువల్గా ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశారండి? 85 points స్కోర్ చేశారు. కానీ తను ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తే 84 వస్తుంది అంటున్నారు? యావరేజ్ స్కోరు 92 points. అంటే డిఫరెన్స్ ఎంతండి? 85కి 92కి డిఫరెన్స్ ఎంతండి? 7. అంతే కదండి. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి, యావరేజ్ స్కోర్ అనేది ఒక 7 points తక్కువ ఉన్నది. 7 points తక్కువ ఉన్నట్లయితే చూడండి, 84 అంటే ఒక పర్సన్కి 84 అంటే 8 personsకి ఎంత అవుతుందండి? 84 into 8 అవుతుంది. ఒక పర్సన్కి 84 అంటే 8 personsకి ఎంత అవుతుందండి? 84 into 8. చూడండి, సో 84 into 8 అంటే ఎంతండి? 672. సింపుల్గా మల్టిప్లికేషన్ చేశానండి. 8 4s 32, అలాగే 8 8s 64, 3 67. సో 672 points. ఆన్సర్ కనిపించగానే పెట్టేశారు కనుక. కానీ అది ఆన్సర్ కాదండి. ఎందుకంటే ఒక 7 points తక్కువ ఉంటుందన్నాను. 7 points తక్కువ ఉంటుందన్నాను. ఎందుకంటే 92 స్కోర్ చేయలేదు వాళ్ళు స్కోర్ చేసింది 85. వాళ్ళ ఇన్ కేస్ 92 points స్కోర్ చేసినట్లయితే అప్పుడు యావరేజ్ స్కోర్ అనేది 84 అన్నారు. కానీ యావరేజ్ స్కోర్ అనేది 84 అని చెప్పలేదు. 92 points స్కోర్ చేస్తే వస్తుంది అన్నారు. అందుకని ఏం చేయాలంటే ఒక 7 అనేది మనకి వచ్చిన దాంట్లోంచి ఒక 7 points అనేది రిమూవ్ చేసేయాలి. సో అప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయండి? 665 points వచ్చాయి.